తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే స్థానాల్లో మళ్ళీ జూబ్లీ హిల్స్ ఫలితమే రాబోతుందా, లేకుంటే బీఆర్ఎస్ మళ్ళీ ఎమ్మెల్యేల స్థానాల్లో అధికారం పొందేలా బీఆర్ఎస్ అధిష్టానంలో వీళ్ళంతా కూడా కృషి చేయబోతున్నారా అని తెలుసుకునేందుకు మనతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. మొన్నటి జూబ్లీ హిల్స్ ఫలితాలు చూసాము. ఎలక్షన్ 3-4 రోజుల ముందు వరకు కూడా కొంత బీఆర్ఎస్ వస్తుందన్న హోప్ ఉండే. తర్వాత పరిణామాలు ఎందుకు మారాయి? మీరందరూ కూడా అక్కడ ఉండి ప్రచారంలో పాల్గొన్నారు, ప్రజల్ని కూడా అవేర్నెస్ చేశారు కదా, ఎందుకు అలా జరిగింది? కాంగ్రెస్ పార్టీ లాస్ట్ 3 రోజుల లోపల మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులను బెదిరింపులకు గురి చేసి, అదేవిధంగా ఓటుకు 2500 మినిస్టర్లే సయాన పైసలు వంచిండ్రు, ప్రెషర్ కుక్కర్లు, అదేవిధంగా వాషింగ్ మెషిన్లు, ఇంకా చీరలు అయితే లక్షలాది చీరలు వంచిండ్రు. ఓటింగ్ జరిగే రోజు కూడా డబ్బులు పంపిణీ చేసిన తొండి రాజకీయం కాంగ్రెస్ వాళ్ళు చేసిండ్రు. అందుకొరకే గెలిచిండ్రు. కానీ అన్ని చోట్ల రిజల్ట్ రాదండి. తప్పకుండా ఈ ద్రోహం చేసిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, ఆ పార్టీకి వెన్నుపోటు పడిచిన వాళ్ళు, ప్రజలకు ద్రోహం చేసిన వాళ్ళు ఎమ్మెల్యేలు అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా రేపు ప్రజాక్షేత్రంలోకి వస్తారు. వాళ్ళందరూ కూడా ఘోరమైన ఓటమి పాలవుతారు. ప్రజలు వాళ్ళకి కర్రు కాల్చి వాత పెడతారు. అంటే విద్యావంతులే ప్రజాప్రతినిధులుగా ఉన్న ఈ కాలంలో కూడా ప్రజలు ఎందుకు అట్లా ఓటుకు నోటు అన్న విధంగా ఓట్లను అజేస్తున్నారు? అసలు ప్రచార కార్యక్రమంలో అంటే డబ్బులా కానీ అన్నది మంచి ప్రశ్న. కానీ విద్యావంతులు ఎవరు ఓటేస్తలేరు అర్బన్ ఏరియాస్లో. అది పెద్ద బాధ. చదువుకున్న వాళ్ళు ఎవరు అపార్ట్మెంట్కి వెళ్ళి బయటకు వస్తలేరు, వాళ్ళ విల్లాలకు వెళ్ళి బయటకు వస్తలేరు. పాపం నిరక్షరాస్యులు, రెక్కాడితే డొక్కాడని కోలీలు, వాళ్ళు పాపం డబ్బులు ఇచ్చే వరకు వాళ్ళు కొంత అయ్యో ఇది వచ్చిండు కదా పాపం అని చెప్పేసి దేవుని మీద ఒట్టేయడం ఇట్టేయడం అవన్నీ చేసే వరకు వాళ్ళు ఓట్లు వేస్తూ ఉన్నారు. సో ఇది పోవాలి. ఇది ప్రజాస్వామ్యంలో చాలా మీరు అడిగింది చాలా మూలాల్లోకి పోతున్నారు ఈ ప్రశ్న. సో అదంతా దానికి త్వరలోనే సమస్య పరిష్కారం వస్తుంది. కాకపోతే ప్రస్తుతానికైతే చాలా దురదృష్టకరమైన వ్యవహారం. అంటే మామూలుగా చిన్న కులాల నుంచి కూడా ఉన్నత స్థాయిలో విద్యను అభ్యసించాలని మీరు ముందు నుంచే చెప్తున్నారు కదా సార్. అట్లాంటి వాళ్లకు ఈ ఎన్నికల టైంలో ఓటు విలువ ఏంటనేది చెప్పడానికి ఒక అవేర్నెస్ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారా మీ ఆధ్వర్యంలో? చేస్తాం. మేము కూడా చేయాలి, ప్రభుత్వాలు కూడా చేయాలి. మేము ఒక్కరం చేస్తున్నాం. ఎలక్షన్ కమిషన్ చేయాలి, ప్రభుత్వాలు కూడా చేయాలి, అన్ని రాజకీయ పార్టీలు కూడా చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. ఓటు విలువ గురించి తెలియనంత వరకు, ఓటు ఎంత పవిత్రమైనది, అది ఎంతమంది జీవితాలను మారుస్తుంది అన్న విలువ తెలియనంత వరకు కూడా మనం బానిసత్వంలో కూరుకొని పోతాం. అదైతే చాలా మంచి ప్రశ్న. ఒకటి సార్, రాజశేఖర్ రెడ్డి వీళ్ళిద్దరూ ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. రాజశేఖర్ హత్యలు అన్నారు కదా మీరు. అంటే పోలీస్ అరాచకం వలన, లేదంటే బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలని వాళ్ళని కావాలని ఇలా చేశారా? పోలీస్ అరాచకం. వాళ్ళు బీఆర్ఎస్కి సంబంధం లేదు. వాళ్ళు ఎస్సీలు అయినందుకే వాళ్ళను ఘోరంగా చిత్రహింసలు పెట్టి చంపినరు. నేను అదే అంటున్నా. రోహిన్ రెడ్డి అని ఇప్పుడు కొండా సుష్మిత అనే మీ జిల్లా అమ్మాయి ఎవరైతే కొండా సురేఖ వాళ్ళ డాటర్ రోహిన్ రెడ్డి అనే వ్యక్తి మీద తుపాకీతో బెదిరించని చెప్పింది. మరి ఆయనకు ఒక న్యాయము, ఈ ఇద్దరు పిల్లలకు ఒక న్యాయం ఉంటుంది. మరి రోహిన్ రెడ్డికి కూడా అదే కరెంటు షాకులు పెట్టాలిగా, రోహిన్ రెడ్డికి కూడా అదే రోకల బండలు ఎక్కియాలిగా, రోహిన్ రెడ్డికి కూడా బట్టలు ఇడిపించి పోలీస్ స్టేషన్లో దన్నాలి కదా. ఎందుకు అంతలేరు? మరి రోహిన్ రెడ్డికి ఒక న్యాయం, ఆయనేమో రేవంత్ రెడ్డి సంకలు పెట్టుకొని కూర్చోబెట్టుకు తింపుతాడు, వీళ్ళనేమో చచ్చేటట్టు కొడతా ఉన్నారు. అక్కడనే తేడా ఉన్నది. ఈ వ్యవస్థలోనే ఈ ఘోరమైన తేడా ఉన్నది. అందుకొరకే నేనేం చెప్తున్నా, దళితులందరికీ కూడా వెపన్ లైసెన్స్లు ఇవ్వండి. ఆ ఎస్సీ సప్లాన్ నిధులను తీసుకొచ్చి ఆయుధాలు కొనుక్కొని వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి పోలీస్ వెరిఫికేషన్ చేసి వాళ్ళకి వెపన్ లైసెన్స్ లేని వాళ్ళు కాపాడుకుంటారు. పోలీసు వాళ్ళు చంపుతుంటే ఇంకా వాళ్ళకి ఏం చేస్తారు చెప్పండి? మరి లోకల్ బాడీ ఎలక్షన్లు ఎలా ఉండబోతుంది సార్? బరాబర్ బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతుంది. ఇది అంటే ఇప్పుడు నెక్స్ట్ జూబ్లీ హిల్స్ ఫలితాలు తెలంగాణ రాష్ట్రంలో రాబోవని, బీఆర్ఎస్ ఖచ్చితంగా ఫిరాయింపు ఎమ్మెల్యేల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల స్థానాల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ మళ్ళీ అధికారులుగా వాళ్ళు వస్తారని చెప్తున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. అదేవిధంగా డబ్బు ఆశకు ఓట్లేయకుండా ప్రజల్లో కూడా అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తామంటున్నారు. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని గుర్తుంచుకున్న ప్రజలు కాంగ్రెస్ చూపించే ప్రలోభాలకు గురవుతున్నారని, వాటిని పక్కదోవ పట్టించి ఓటర్లలో అవేర్నెస్ కల్పించే విధంగా కార్యక్రమాలు కూడా తీసుకొస్తామని చెప్తున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని చెప్తున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. హన్మకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి కెమెరా పర్సన్ సతీష్తో సోనీ, వరంగల్ టైమ్స్.